ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ అన్నారు. ఒక్క అవకాశం ఎమ్మెల్యేగా ఎంపీగా వైసీపీ అభ్యర్థులను గెలిపించి ఇవ్వాలన్నారు కాసు మహేష్. మీ అందరికీ తెలుసు, ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ రోజున అంబాపురం ఈ మండు టెండలో మరి ప్రధాన రహదారిలో ర్యాలీ చేసుకుంటూ మీ ఆశీర్వాదం కావాలి, మీ ప్రేమ కావాలి, మీ ఆప్యాయత కావాలి, ఒక్క అవకాశం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు కృష్ణదేవరాయలు గారికి ఈ గ్రామాన్ని ఒక ఉన్నతమైన గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పుకుంటూ పోతున్నాం. గత 4 సంవత్సరాల 11 నెలల 27 రోజుల తెలుగుదేశం పాలన మీరు చూశారు. కనీసం మంచినీళ్ళు లేవు, తాగునీరు లేదు, రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు. అంతంత మాత్రం అక్కడక్కడ రోడ్లు వేసారు చెప్తే డ్రైనేజ్ వ్యవస్థ లేదు, పత్తికి గిట్టుబాటు ధర లేదు, మిర్చి కొబ్బరి వచ్చి నాశనమైంది. 35,000 ఎకరం కౌలు చేయాల్సింది ఈరోజు 25,000 కూడా 15,000 తీసుకునే నాదుడు లేడు. కూలీ 200 రూపాయలే ఉంది, గతంలో 180 ఉన్నది 200. పంచదార రేటు పెరిగింది, విస్కీ బ్రాంతి రేట్లు పెరిగినాయి కానీ కూలీ రేటు పెరగలేదు. అందుకే చెప్తున్నాం, ఒక్క వారం ఓపిక పట్టండి. మీ దయతో, మీ ప్రేమతో, ఆప్యాయతతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సకాలంలో పంటకు నీరిస్తాం. పత్తికి 5,500 కాదు 6,000 నుంచి 6,400 గిట్టుబాటు ధర కల్పించి కూలీ రేటు 200 నుంచి 300 పెరిగేటట్టు చేస్తాం. గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీసుకొని సొంత ఇళ్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చి, రేకులిళ్ళు, పెంకుటిళ్ళు, గుడిసెల్లో ఉంటున్న వాళ్ళకి 3 లక్షలు ఇచ్చి పక్కా డాబాలు కట్టిద్దాం. పెన్షన్ 2,000 3,000 అయితే డ్వాక్రా రుణమాఫీ జరిగింది. మరీ ముఖ్యంగా మన గ్రామంలో బీసీలు, ఎస్టీలు, మైనార్టీలకు పిల్లలు 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ చదివే పిల్లలకి ఒక్కొక్క ఇంటికి 15,000 ఇచ్చి పిల్లవాడికి 2 3 ప్రైవేటు బడుల్లో చదివించి వాళ్ళని డాక్టర్లను, ఇంజనీర్లను చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతాం. 45,000 నిండిన ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకి 15,000 వస్తుంది. మరి ఇవన్నీ చేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి. ఇవన్నీ చేయాలంటే ఆ యేసు ప్రభు దయతో పాటు మీ ప్రేమ, ఆప్యాయత కావాలి. తప్పకుండా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించండి. అఖండ మెజార్టీతో గెలిపించండి. గ్రామ రూపురేఖలు మారుస్తాం.